వెల్కమ్ టు E-vidya. ఈరోజు మనం ఈ వీడియోలో లిజనింగ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందామండి. అంటే శ్రద్ధగా వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు కదా. మనకు రెండు చెవులు ఒక నోరు ఎందుకుందో తెలుసండి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకంటే తక్కువ మాట్లాడాలి, దానికి రెట్టింపు వినాలి. ముఖ్యంగా మీరు అందరూ ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వింటున్నారు కదా. ఎదురుగా మీ టీచర్ కనిపించినప్పుడు వినేదానికి, ఆన్లైన్ క్లాసులో వినేదానికి చాలా తేడా ఉంటుందండి. ఆన్లైన్ క్లాసుల్లో మీరు శ్రద్ధగా వినాలంటే ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. మరి పెడుతున్నారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు అర్థం కావట్లేదు, మాకు ఎఫెక్ట్గా లేదు, టీచర్ మీద బ్లేమ్ చేస్తున్నారు, సిస్టమ్ మీద బ్లేమ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మనకు ఒక సూక్తి ఉంది, మీరు ఎదురుగా ఒక ఏళ్ళు చూపిస్తే మీ వైపు ఎన్ని ఏళ్ళు చూస్తాయండి? 3 వేలు చూస్తాయి. నీ సంగతి ఏంటి? నువ్వు వినటానికి ఆన్లైన్ క్లాసులకు సిద్ధపడావా? ఆ టయానికి మానసికంగా సిద్ధంగా ఉన్నావా? నీ మైండ్ సెట్ సిద్ధం చేసుకున్నావా? నీ ఫిజికల్ బాడీని సిద్ధం చేసుకున్నావా? బాడీ సిద్ధం చేసుకోవటం అంటే ఆన్లైన్ క్లాస్ టయానికి నువ్వు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చోవాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తేనే నీ బ్రెయిన్కి గ్లూకోజ్ అందుతుంది. స్నానం చేసి ఉండాలి. స్నానం చేస్తే నీ బాడీ యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మాత్రమే నువ్వు శ్రద్ధగా వినగలుగుతావు. ఆక్సిజన్ బాగా తీసుకోవాలి, కాస్త బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి వినే ముందు. తర్వాత నీ బాడీ పోస్చర్ కూడా చాలా ముఖ్యమండి. వినేటప్పుడు మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం, సిట్ లైక్ ఏ స్టూడెంట్ అని. దాన్ని ఒకసారి మీరు మరలా చూడండి. మీరు E-vidyకి సబ్స్క్రైబర్ అయితే మీకు ఆ వీడియో ఉంటుంది. సిట్ లైక్ ఏ స్టూడెంట్, ఆ విధంగా మీరు కూర్చోండి. శ్రద్ధగా వినటం అనేది ఒక స్కిల్ అండి. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, పరిశోధకులు ఏం చెప్తున్నారంటే, మన లిజనింగ్ స్కిల్స్ బాగా తగ్గిపోయినాయి. లిజనింగ్ స్కిల్స్ తగ్గిపోయినాయి, చూడటం ఎక్కువైపోయింది కదా. చూడండి, మేము హైదరాబాద్లో మెట్రోలో చూస్తుంటాం, ఒక 10 మంది ప్రయాణిస్తుంటే అందులో 8 మంది స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారండి. పక్కన పరిసరాలు, ప్రకృతిని గమనించటం లేదు, పక్కవాడు ఎవరో కూర్చున్నారో గమనించట్లేదు. ఇంతకుముందు చక్కగా మాట్లాడుకునే వాళ్ళు, ఒకరికొకరు క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు వేసుకునేవాళ్ళు. కనీసం అడ్రస్ అడిగినా కానీ అసలు ముఖంకి వెళ్ళి చూడట్లేదు, వినటం లేదు. అంటే లిజనింగ్ స్కిల్స్ బాగా తగ్గిపోతూ ఉన్నాయి. దానివల్లనే మనకు కొన్ని మానసిక సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. మరి ఎలా పెరుగుతాయి లిజనింగ్ స్కిల్స్? ఏం చేస్తే పెరుగుతుంది అంటే, ఒకటి నేనేం చెప్తానంటే, రోజు 2 minutes సౌండ్ మెడిటేషన్ చేయండి. దీన్నే టిబెటియన్ మెడిటేషన్ కూడా అంటారు. అంటే కామ్గా కూర్చొని ధ్యానంలో మీ చుట్టూ ఏమి శబ్దాలు వినిపిస్తున్నాయో ఆ శబ్దాలని వింటూ ఉండండి. సింపుల్ అనమాట. మీరు ఫ్యాన్ కింద కూర్చున్నారనుకోండి, ఫ్యాన్ శబ్దం వింటూ ఉండండి. రోడ్డు మీద వెహికల్స్ పోతున్నాయి, వింటూ ఉండండి. లేదు, మీరు ఎక్కడైనా పక్షులు అరుపులు వినిపిస్తున్నాయి, ఆ పక్షుల అరుపులు వినండి. మీకు ఏ సౌండ్స్ మీ చుట్టూ వినిపిస్తూ ఉంటే కామ్గా వినటం 2 minutes ప్రాక్టీస్ చేయండి. ఏమవుతుందంటే, అప్పుడు మనకు ఈ చెవుల పైన ఆడిటరీ ఏరియా అంటారండి. మనం గ్రహించేది, విన్న శబ్దాలను గ్రహించేది బ్రెయిన్లో ఈ భాగంలో ఉన్నటువంటి న్యూరాన్స్ మనసు పెట్టి వినటం వల్ల అవి యాక్టివేట్ అయ్యి అవి బాగా పనిచేయటానికి సిద్ధంగా ఉంటుంది. వాటికి కూడా ఒక ఎక్సర్సైజ్ అవుతుంది, కండరాలకు ఎక్సర్సైజ్ అన్నట్టే. కాబట్టి శబ్ద ధ్యానము ఒకటి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు బ్రెయిన్ జిమ్లో ఫేస్ అని 4 ఎక్సర్సైజులు ఉన్నాయండి. ఫేస్ అంటే, ఒకటి ఏంటంటే వాటర్ తీసుకోవాలి. రెండవది, మనము కుడి కాలిని ఎడమ చేతితో, ఎడమ కాలిని కుడి చేతితో ట్యాప్ చేస్తూ ఒక 7-8 సార్లు చేయండి. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, బ్రెయిన్ బటన్స్. ఇక్కడ మీరు చూడండి, ఈ కాలర్ బోన్ కింద 2 పాయింట్స్లో ఇలా మనం ప్రెస్ చేస్తూ రెండో చేతిని మీ నాభి దగ్గర పెట్టుకోండి. ఇలా ప్రెస్ చేయండి. ఇలా ఒక 1/2 minute. మరలా మార్చి రెండో చేతితో ఇలా చేయండి. దీన్ని బ్రెయిన్ బటన్స్ అంటారు. ఆ తర్వాత మనము కాళ్ళు 2 క్రాస్ చేసి, చేతులను ఇలా క్రాస్ చేసి ఇలా పెట్టుకోండి. స్ట్రైట్గా నిల్చోండి. ఒక 30 seconds చేయండి. ఇలా చేసిన తర్వాత మరలా నెమ్మదిగా చేతులు వదిలేసి, చేతులు 2 ఎదురెదురుగా ఇలా ప్రెస్ చేయండి. ఇలా దీనివలన
ఒత్తిడి తగ్గుతుంది, మన శరీరంలో మనసులో ఫోకస్ పెరుగుతుంది, అట్లాగే లిజనింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఇది ఒకటి మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కూర్చునే విధానం చెప్పుకున్నాం. తర్వాత ఆల్ఫా స్టేట్లో ఉండాలి, బ్రెయిన్ని ఆల్ఫా స్టేట్లో ఉంచుకోవాలి. మనకు మొత్తం 4 రకాలైన బ్రెయిన్ వేవ్స్ వస్తాయి: బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా. మీరు అలజడి, ఆందోళన, ఒత్తిడి ఈ మానసిక స్థితిలో ఉన్నప్పుడు బ్రెయిన్ వేవ్స్ చాలా వేగంగా ఉంటాయి. ఆ స్థితి చదువుకు అంత మంచిది కాదు, ప్రశాంతంగా ఉండాలి. దీన్నే ఆల్ఫా స్టేట్ అంటారు. మనం చూడండి, ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు మంచి మ్యూజిక్ విన్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే మన బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా స్టేట్లో ఉంటాయి. తీటా స్టేట్ అంటే ఇంకా గాఢమైన రిలాక్సేషన్ అండి. గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ, ఆర్కిమిడిస్ లాంటి వాళ్ళు, న్యూటన్ యాపిల్ పండు కింద పడ్డప్పుడు ఆయన తీటా స్టేట్లో ఉండి ఉంటాడు. అందువలన ఇది ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు పోలేదు, మంచి ఇలాంటి ఒక క్రియేటివ్ థాట్స్ రావాలన్నా కానీ ఇంట్యూషన్ అనేది ఆల్ఫా తీటా స్టేట్లో బాగుంటుంది. అందుకని ప్రశాంతంగా రోజు మెడిటేషన్ చేయమని చెప్తుంటారు. తీటా స్టేట్ అది. డెల్టా స్టేట్ అంటే గాఢంగా నిద్రపోయేటప్పుడు ఉండే బ్రెయిన్ వేవ్స్ను డెల్టా స్టేట్ అంటారు. కాబట్టి మనం లిజనింగ్ స్కిల్స్ పెరగాలంటే మనము ఆల్ఫా స్టేట్లో ఉండాలి. అట్లాగే కూర్చునే విధానం కూడా చాలా ప్రధానం. అలాగే మనం లిజనింగ్ స్కిల్స్ బాగా పెరగాలంటే రన్నింగ్ నోట్స్ రాయటం కూడా చాలా ముఖ్యమండి. రన్నింగ్ నోట్స్ ఎలా రాయాలి, జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలనేది ఇంకొక వీడియోలో నేను దానికి అది కూడా మంచి సబ్జెక్ట్ కాబట్టి నేను దాని గురించి కొంచెం వివరంగా ఇంకొక వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవటం కూడా వినేటప్పుడు అని చాలా ముఖ్యమండి. అలాగే మనం వినేటప్పుడు గతంలో విన్నదాన్ని లింక్ పెట్టాలి, గతంలో విన్నదాన్ని కనెక్ట్ అవ్వాలి. అంటే మనము నేర్చుకోవటం అనేది ఏంటి, నోన్ టు అన్నోన్ అంటారు. నోన్ టు అన్నోన్ అంటే తెలిసిన విషయానికి కొత్త విషయాన్ని జోడించటమే నేర్చుకోవటం అనేది. కాబట్టి ఆ పాత విషయానికి కొత్త విషయం జోడించాలంటే ఆ అవేర్నెస్ అనేది మనకు వినేటప్పుడు చాలా చాలా అవసరం. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనకు ప్రివ్యూ అనేది చాలా అవసరం అండి. వినే ముందు నువ్వు ఏమి వింటున్నావో ఒక్కసారి ప్రివ్యూ చేసుకోవాలండి. ప్రివ్యూ, వ్యూ, రివ్యూ అని చెప్తాను నేను. ప్రివ్యూ, వ్యూ, రివ్యూ అంటే ఆ ప్రివ్యూ అనేది ఉండటం వల్ల ఏమవుతుందంటే వినేటప్పుడు నువ్వు ఏమి వింటున్నావు అనేటువంటి అవేర్నెస్ ఉండటం వల్ల శ్రద్ధగా వినటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ముఖ్యం కదా స్టూడెంట్స్. మరి ఎంత శ్రద్ధగా వింటే, అసలు నేను చూశానంటే కొంతమంది స్టూడెంట్స్ని, వాళ్ళు శ్రద్ధగా వింటే నువ్వు 50% ఇంకా మళ్ళీ చదవక్కర్లేదండి. నువ్వు క్లాస్ రూమ్లోకినా ఒక్కసారి శ్రద్ధ పెట్టి, అది ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ ఏదైనప్పటికీ కూడా శ్రద్ధ పెట్టి హాయిగా విని గ్రహించినట్లయితే, అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ కూడా పాటిస్తూ మీరు బాగా విన్నట్లయితే, ఆ తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, మోర్ ఎఫెక్టివ్ స్టడీ టైం ఈజ్ ఈక్వల్ టు మోర్ ఫ్రీ టైం. మీకు ఫ్రీ టైం దొరుకుతుంది. అలా కాకుండా నిర్లక్ష్యంగా వినటం, రికార్డ్ చేసుకొని తర్వాత విందాంలే అనుకోవటం, ఏంటి అరకొరగా వినటం, కాన్ఫిడెన్స్ కోల్పోవటం, చదువులో వెనుకబడటం, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఒక్క సమస్య వల్ల ఆ సమస్యకు సమస్య తోడవుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలను అధిగమించాలంటే విద్యార్థులందరూ శ్రద్ధగా వినటము అలవాటు చేసుకోవాలి. లిజనింగ్ ఈజ్ ఏ స్కిల్ యూ కెన్ లెర్న్. అంటే లిజనింగ్ కూడా ఒక స్కిల్ అనేది ఒక టెక్నాలజీ. అంటే దాని యొక్క సాంకేతికతను అర్థం చేసుకొని సాధన చేయటం వల్ల, ప్రాక్టీస్ చేయటం వల్ల ప్రతి ఒక్కరూ మంచి లిజనర్గా మారొచ్చండి. మంచి లిజనర్గా మారచ్చు. మీరు పాడుతా తీయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఎపిసోడ్స్ చూసినట్లయితే, మహానుభావుడు ఈ రోజున మన మధ్య లేరు. ఆయన ఎంత శ్రద్ధగా వింటారో పాటను అయిపోయిన తర్వాత ఆయన కామెంట్స్ చెప్తూ ఉంటే, అంటే లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయండి. అంటే ఈ సందర్భంలో ఇంకొక మంచి పాయింట్ నాకు గుర్తొస్తూ ఉంది. మంచి మ్యూజిక్ వినటం వల్ల కూడా మనకు లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మంచి సంగీతం వినండి. సంగీతం విని ఆనందించలేనివాడు విలన్ అన్నాడు షేక్స్పియర్. కాబట్టి మంచి మ్యూజిక్ వినటం వల్ల చెవులకు మంచి ఆడిటరీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మంచి మ్యూజిక్ వినండి. అంటే ఎన్ని అవకాశాలు ఉంటే అన్నీ. స్టోరీస్ వినటం వల్ల కూడా మనకు లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయండి.
మంచి స్టోరీస్ వినటం వల్ల. కాబట్టి లిజనింగ్ అనేది చాలా చాలా అవసరం అండి మనకు. ఇంకొకటి తెలుసా మీకు, మంచి మాట్లాడే వాళ్ళకంటే బాగా వినే వాళ్ళకే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారండి. మనం ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే ఎవరు బాగా వింటారని వాళ్ళకే గుర్తు చేసుకొని ఫోన్ చేస్తాం, అంతే కదా. కాబట్టి వినే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే సామాజిక సంబంధాలు ఒక ఇది ఎక్కువ ఉంటుందండి. అంటే దాని ఆటోమేటిక్గా మీకు ఒక సపోర్ట్, మీకు ఒక బలం, ఇవన్నీ ఒక లిజనింగ్ స్కిల్స్ వల్ల ఇన్ని ప్రయోజనాలు. చూడండి, మీరందరూ మంచి లిజనర్స్గా మారాలని, గుడ్ లిజనర్స్గా మారాలని కోరుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్ కూడా మంచి లిజనర్స్గా మారటానికి మీరు కూడా సహకరించండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ నలుగురికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. E-vidya ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ మరి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.